హలో ఫ్రెండ్స్, మండే అనేది సోమవారం అనేది వర్కింగ్ డే అవటం వల్ల సినిమాలకి ఒక పరీక్ష సమయం అని చెప్పవచ్చు భయ్య. మరి ఈ మండే టెస్ట్లో కనుక పాస్ అయితే ఏ సినిమా అయినా సరే బ్లాక్ బస్టర్ అయిపోద్ది. అయితే దేవరా మూవీకి మిక్సీ టాక్ రావడం వల్ల భయ్య మండే అయితే డ్రాప్స్ 80% వరకు పడిపోయింది భయ్య. మొదటి రోజు మేకర్స్ ప్రకారం ఈ మూవీకి 172 కోట్ల వరకు వచ్చింది. రెండవ రోజు 71 కోట్లు వచ్చింది. మూడవ రోజు సండే వీకెండ్ అయినప్పటికీ అందరికీ సెలవు అయినప్పటికీ 61 కోట్లు మాత్రమే గ్రాస్ వచ్చింది. ఆ విధంగా వీకెండ్ ముగిసేసరికి 3 రోజులకి 304 కోట్ల వరకు గ్రాస్ వచ్చినట్టుగా మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక ఈరోజు మండే 4వ రోజు. ఈ రోజు అయితే 80% అయితే డ్రాప్స్ పడిపోయినాయి భయ్య. ఎక్స్పెషల్లీ మార్నింగ్ షో అండ్ మ్యాట్నీ షోస్కి అయితే బుకింగ్స్ ఏం జరగలేదు. ఆఫ్లైన్ టికెట్స్ కూడా వర్కింగ్ డే అవడం వల్ల అంతంత మాత్రమే తెగింది. అన్ని సినిమాలకి మండే అనేది పెద్ద ప్రాబ్లమే, కానీ హిట్ సినిమాలకి కొంచెం గ్రోత్ అనేది ఉంటుంది. ఈ విధంగా మిక్స్డ్ టాక్ సినిమాలకి యావరేజ్ సినిమాలకి కొంచెం డౌన్లోనే ఉంటుంది. అయితే హిందీలో మాత్రం ఈ దేవరా మూవీ కలెక్షన్స్లో ఊపందుకుంది భయ్య. హిందీలో అయితే గ్రోత్ చూపించే అవకాశం గట్టిగా ఉంది. ఎక్స్పెషల్లీ ఈ ఫస్ట్ షోకి నైట్ షోలకి అయితే ఊపందుకుంటుంది. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో అలాగే కర్ణాటక, కేరళ, తమిళనాడు అన్ని చోట్ల కూడా 80% వరకు డ్రాప్ అయింది. ఒక్క హైదరాబాద్లో మాత్రం 50% అబోవ్ బుకింగ్స్ అనేవి నడుస్తున్నాయి. ఇక ఆఫ్లైన్ సేల్స్ ఫస్ట్ షోకి అలాగే సెకండ్ షోకి ఎక్కువ బుక్ అయితే కలెక్షన్స్ అయితే ఈ దేవరాకి కొంచెం ఎక్కువ రావచ్చు. ఓవరాల్గా 4వ రోజు ఈ రోజు అయితే ఈ మూవీకి వరల్డ్ వైడ్గా 20 నుండి 30 కోట్ల వరకు గ్రాస్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి రేపు అఫీషియల్ కలెక్షన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మరిన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందాం.